మన డార్లింగ్ ప్రభాస్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన రాముడిగా నటించినటువంటి 'ఆదిపురుష్' సినిమా అయోధ్య వేదికగా ఆయన రిలీజ్ చేశారు. అయితే అంతకుముందు 'బాహుబలి'తో కావచ్చు, మొన్నొచ్చినటువంటి 'సలార్'తో కావచ్చు తనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా అగ్ర హీరోల తరపున ఆయన అగ్ర హీరోల సరసన ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు మన తెలుగువాడైనటువంటి ప్రభాస్. అయితే తను సినిమాల్లోనే కాదు బయట కూడా డార్లింగ్ అనే పిలుచుకుంటా ఉంటారు. తను చేసేటువంటి సహాయాలు, గుప్త దానాలు అన్నీ అంతా ఇంత కాదు. ఎక్కడ బయటికి చెప్పుకోకపోయినా కూడా అన్నీ కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా బయటికి వస్తానే ఉంటాయి. అయితే రీసెంట్‌గా మన భారతదేశానికి సంబంధించి ఒక చారిత్రక ఘట్టంగా ఉంటున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా ప్రాణప్రతిష్ఠకి విగ్రహానికి సంబంధించి ప్రాణప్రతిష్ఠకి చాలా చారిత్రాత్మకంగా తీసుకున్నటువంటి భారతదేశ ప్రభుత్వం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఆ ఘట్టానికి అందరూ వెళ్ళాలి, అక్కడ రాముడిని చూడాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అటు మన మన ప్రభాస్‌కి అవకాశం వచ్చింది. అలాగే రామ్ చరణ్ కావచ్చు, అలాగే చిరంజీవి గారికి కావచ్చు, కొంతమందికి అభిమానులు ఇంకా చాలామంది రాజకీయ సినీ ప్రముఖులందరికీ కూడా వచ్చింది. అయితే అందరూ వెళ్ళటం వేరు, కానీ ప్రభాస్ వెళ్ళటం వేరు. ప్రభాస్ వెళ్ళినా కూడా ఒట్టి చేతులతో వెళ్ళకుండా దాదాపు ఆ రోజు అక్కడికి ఎంతమంది అయితే అతిరథ మహారథులు వస్తారో, లేదంటే సాధారణ ప్రజలు వస్తారో అంతమందికి కూడా అక్కడ జరిగేటువంటి అన్నదానానికి సంబంధించి వాళ్ళ ఆకలి తీర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో అంతా కూడా నేనే భరిస్తాను అని చెప్పి ప్రభాస్ అక్కడ ఆలయ ట్రస్ట్కి అయితే మాటిచ్చారట. దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని ఆలయ ట్రస్ట్ చెప్పినా కూడా అంత కాదు, ఇంకా ఎక్కువైనా పర్వాలేదు, అందరికీ మంచిగా భోజనం పెట్టాలి, అది కూడా రాముడి సన్నిధానంలో నాకు వచ్చిన అవకాశంగా భావిస్తాను అని చెప్పి తన మనసు మరొక్కసారి చాటుకున్నాడు ప్రభాస్. సరే, అంటే గతంలో మనందరికీ తెలిసిందే ప్రభాస్ కావచ్చు, కృష్ణరాజు గారి ఫ్యామిలీ అంతా కూడా అటు అన్నదానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, గుప్తదానాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. మరొకసారి మన ప్రభాస్ తన మనసు చాటుకున్నాడు, అది కూడా అయోధ్య రామ మందిర నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు ఈసారి.